అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసే కదా. ఇప్పుడు సిబిఐ ఈడీ 2 కేసుల్లోనూ డిశ్చార్జ్ పిటిషన్కి జగన్మోహన్ రెడ్డి చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ఏంటి? ఈ కేసుకి నాకు సంబంధం లేదని కోర్టు ప్రొసీడింగ్ చూడండి. సంబంధం ఉందంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా. చేసినప్పుడు కోర్టు పిలిస్తే చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడదో తర్వాత చర్చ. ఫస్ట్ సంబంధం లేదురా బాబట్టి సంబంధం ఉందని చెప్పినాడు కాగితాలు ఇవ్వాలి కదా. డిస్మిస్ పిటిషన్ మీద 14 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్కి ఇప్పుడు దిక్కులే. అందుకే ఆయన కోర్టుకు వెళ్ళట్లేదంటే అచ్చచ్చే ఈ సినిమాల్లో చూడండి ఆ కృష్ణగాడి వాళ్ళు వెనకాల కూర్చోపెట్టి ఫిట్నెస్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటే అలా సినిమాలో కాబట్టి జరుగుతుంది. నిజ జీవితంలో కోర్టు పిల్లంది ఎవడ వెళ్ళడు. మరి అప్పుడు ఈయనకు అన్నట్టు ఒకవేళ సరే దీని మీద వీళ్ళు పొలిటికల్ గా మూవ్ ఆన్ తీసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి కూడా ఉంది కదా, ఆయనది కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి. అదే మరి ఎందుకు రోజు వెళ్ళిపోవట్లేదు డిశ్చార్జ్ చేసిండి ఈ కేసులోంచని? అంటే ఆయన బెయిల్ రద్దు అవుదా, ఈయన బెయిల్ రద్దు అవుద్ది, ఈయన ఎక్కడికి వెళ్ళిపోతారని అడుగు మీడియా కొంత ఎక్స్పోజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ విషయం మాట్లాడకపోతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టే. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు కూడా బెయిల్ మీద ఉన్నట్టే లెక్క. అవును, డెఫినెట్ గా 53 రోజులు జైల్లో ఉండి బెయిల్కి వచ్చి తాత్కాలిక బెయిల్ మీద వచ్చి ఆరోగ్యపరమైన అంశాలతో పర్మనెంట్ బెయిల్ అయింది. అది ఆ జగన్మోహన్ రెడ్డి అంతే. ఇప్పుడు ఆ మాట వస్తే ఎలక్షన్ తెగించి ఈ రోజు దాకా ఎన్ని రోజులు బెయిల్ ఉంటుందా నేను మాడాను అనుకోండి. నేను అర్థం ఉందా? నేనెవరు న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలి. కోర్టు ఇవ్వాలి ఆ పర్మిట్స్. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టు డెసిషన్. అది దానికి నరేంద్ర మోడీ వచ్చి చెవులో చెప్పాడు జడ్జికి ఏమని పెట్టకథలన్నీ ఎవడు నమ్మాలి? ఆడ పనికి మన వాళ్ళు పేపర్లు రాసుకొని చావమని అండాలి. అంటే ఏదో రద్దు అయిపోతుంది, జైలుకి వెళ్ళిపోతున్నాడు, విజయసాయి రెడ్డి అప్రూవర్ అయిపోతున్నాడు అని ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా చర్చ. విజయసాయి రెడ్డి ఒక చార్ట్ అకౌంటెంట్ డాక్టర్ వాడు, చార్టెడ్ అకౌంటెంట్ వాడు ఎవరికి వెళ్ళి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి వాళ్ళకి, క్లయింట్ గురించి మాట్లాడరు. అది ఆలోచించుకున్నాను. ఆయన ఇక్కడ జగన్ విమర్శించట్లేదు. ఆయన ఇప్పుడు కూడా మా అధినాయకుడైనా మాట్లాడుతాడు. నిన్న మాటలంతా కూడా మా అధినాయకుడైనా మాట్లాడుతాడు. మా అధినాయకుడు అన్నాడు పార్టీకి సంబంధించి నాకు గ్యాప్ క్రియేట్ చేశారన్నారు కానీ ఆయన గ్యాప్ ఇచ్చాడని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఏదో విమర్శించాడంటే సరే అది వేరే ఉంటుంది, కానీ కొంతమంది వ్యక్తులు ఆయన చుట్టూరు సమకూరి నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి చెప్తున్నాడు. నిన్న ఆయన చెప్పిన పేరులోనే ఎవరు తీసుకొచ్చారు అని అడిగాన్ని ఆయనే తెచ్చానని ఒకటే చెప్పాడు. ఆయన కసిరెడ్డి గురించి చెప్పారు, ఇంకెవరి గురించి నేనే తెచ్చాను, నేనే వ్యాపారం చేయించాను, ఆయనకి ప్రమోషన్స్ నేను ఇప్పించాను, పదవులు ఇప్పించాను అని చెప్పి చెప్తూ వచ్చారు. ఓకే, అదే కామెడీలు అంటారు. అట్లా ఏముండదు సార్ దీనికి సంబంధించి, కేసుకు సంబంధించి పెద్ద ఇష్యూ ఏముంటుంది? ప్రభుత్వం వ్యాపారం చేసింది సార్, దాంట్లో ఏం లోపాలు జరిగి ఉంటాయి? డిస్టిలరీ ఏమైనా కొత్త వచ్చాయా? కొన్ని చేశారు వీళ్ళు క్రియేట్ చేసినవి ఉన్నాయని. అంటే నేను ఒక పాయింట్ ఒప్పుకుంటా దీంట్లో. సరే ఇప్పుడు ఒకవేళ డిస్టిలరీకి సంబంధించి దీని మీద ఒకవేళ లిక్కర్ కేసుకు సంబంధించి జరిగితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన డిస్టిలరీకి సంబంధించి గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి సో ఆయన కూడా ఇబ్బంది పడతాడు. అట్లాగే నెల్లూరుకి సంబంధించి కొంతమంది ఉన్నారు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించి కూడా ఉన్నాయి, కొన్ని వీళ్ళందరూ ఉన్నాయి కదా. సో ఈ ఇన్ కేస్ మాజీ టీటీడీ చైర్మన్ అదే చెప్తాను కదా, వీళ్ళందరే ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఉంటాయి. యనమల రామకృష్ణ గారు మరి సో ఒకవేళ ఇక్కడ నుంచి మూవ్ అయినప్పుడు అక్కడి నుంచి కూడా వస్తుంది సార్, వాళ్ళవి కూడా ఉంటాయి సార్. కొత్త డిస్టిలరీలు లేవు, పాత డిస్టిలరీల దగ్గర స్పిరిట్ వ్యాపారం చేసింది గవర్నమెంట్. ఇందులో అవకతవకలు అంటే నవ్వుతారు కానీ సార్ ఇలా అరవడ పడుతుంటారు కదా, ఎన్నాళ్ళు అరవడ పడతారు? 12 సిట్ వేశారు, దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, ఏం జరుగుతుందో చూడాలంటారా? రైట్. ఇంకో పాయింట్ సార్, ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇసుక, శాండ్, లిక్కరు వీటి మీద చాలా విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు లేదు చాలామంది చెప్పినా కూడా ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే సగటు టీడీపీ కార్యకర్త కూడా అక్కడ వాళ్ళు మనోభావాలు దెబ్బతినో ఆవేదన బయట వెళ్ళగొట్టుకునే పరిస్థితులు ఇవి. ఎవ్వరూ ఏం చేయలేరు. నాకు తెలిసి ఒక 40-45 నియోజకవర్గాలు ఉంటాయి ఇసుక సంబంధించినవి. వాళ్ళ పని అదే, గడపరెట్టుకుని దోచుకోవడమే. దోచుకున్నోడికి దోచుకున్నంత. హైడ్రా చూడండి, వసంతకృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే గారు మా దడేలు అనిపించిందా లేదా? ప్రభుత్వం ఎప్పుడో దగ్గర స్ట్రాంగ్ స్టబ్బన్ డెసిషన్ తీసుకునే దాకా కొన్ని జరగవు, అది జరిగేదాకా ఒప్పుకు బట్టలు. ఏంటి ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆయన మీద కూడా ఇదే కదా నెగిటివిటీ, ఇసుక దోచుకుంటున్నారు, మద్యం దోచుకుంటున్నారు అక్రమంగా. అక్కడ ఎవడు బాగుపడ్డాడు? ఎమ్మెల్యేలు అందరూ కడుపుమంటే మా మనవాడే రూపాయి ముట్టుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే కదా. సో అందుకోసం ఇక్కడ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు, ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొంప ఉంచుతున్నారు. లెక్కర్ చూడండి, ప్రభుత్వ వ్యాపారం చేస్తేట అక్రమాలు జరిగిపోయాయి, ప్రైవేట్ వ్యక్తులు చేస్తే సక్రమంగా జరుగుతుందా? ఏమన్నా అర్థం ఉందా? ప్రభుత్వం తీసేసింది అసలు మొత్తం, వచ్చినటువంటి 6 నెలల్లోనే మొత్తం చేంజ్ చేశారు. 6 నెలలు అదే పాలసీని వాళ్ళు మెయింటైన్ చేశారు కదా సార్. గవర్నమెంట్ షాప్లో నడిపినట్టే కదా, గవర్నమెంట్ హెస్ డిడ్ ద వ్యాపారం. మరి ఓకే, నిన్నటిదాకా లెక్కర్ కొత్త పాలసీ వచ్చేదాకా గవర్నమెంట్ చేసినట్టే కదా. స్టార్టింగ్ 6 months వరకు ఏమో గవర్నమెంటే రూల్ చేసింది, మరి గత ప్రభుత్వం మధ్యమే వీళ్ళు కూడా అమ్ముకుంటూ వచ్చారు 6 నెలలు కదా. మరి అప్పుడేం జరిగింది? అప్పుడే నేల మార్గంలోకి వెళ్ళి అప్పుడు 6 నెలలు వచ్చిన డబ్బులు 6 నెలలు వచ్చిన డబ్బులు
ఉదాహరణకి మీరు పేటిఎం అలౌ చేయొచ్చు, లేకపోతే డిజిటల్ మనీ అలౌ చేశారు, లిక్విడ్ ఫామ్ క్యాష్ ఆయన అలౌ చేశాడు, టాలీ చేయండి 2 రికార్డులు. అప్పుడు ఇప్పుడు టాలీ చేస్తే సరిపోద్దంటారా? అది మిస్ అయ్యి డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని కార్డులు అమ్మారో అర్థమవుతుంది కదా. ఓకే.